ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/7/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షము చతుర్థి రాత్రి 11:57 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6:48 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:20 నుంచి 12:54 వరకు. వర్జము మధ్యాహ్నం 1:53 నుంచి 3:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లాభవంతమైన స్థితి, వృత్తి ఉద్యోగాల లాభం, ధనయోగము, మంచి వాక్చాతుర్యము, వైవాహిక జీవనానందము, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు. రైతన్నులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ బోరుబావుతో వారికి తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహాది తాంబూలాల్లో మంచి అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభం. షార్ట్ వ్యవహారంగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగారులు లాభం. ఆకస్మిక ధన ప్రాప్తి, తప్పకుండా మీరు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఆర్థిక ఆనంద లాభం. తప్పకుండా ఈరోజు మీకు అదృష్టవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం. ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, అయితే నిన్నటి రోజున మీకు ఏదైనా రాంగ్ నియామకాల్లో ఇంటర్వ్యూ ప్రక్రియ జరిగి ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగం, ఆనందకరమైన సంపద, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, రుణవిమోచనం, రోగనాశనం, బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగారులు లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, మంచి శుభవార్త వినడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వాదాలు సమసిపోవడం. రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా అభివృద్ధి. తప్పకుండా అయినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కానీ, విద్యలో కానీ అభివృద్ధిని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. రోగనాశనం, రుణవిమోచనం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు. మంచి అదృష్టవంతమైన
సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి భాగ్యవంతమైన స్థితి, బంధుమిత్రులతో అనుకూలత, మంచి వాక్చాతుర్యం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మీయ కలయిక, ఆనంద యోగ, సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందుకునేటువంటి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, సాటిజర్నలిస్టుల వరకు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లు చూడడం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శుభకర సంతాన ప్రాప్తి పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం, మీ వాహనానికి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఉద్యోగంలో ఇబ్బంది పడడం, పై అధికారుల మాట వినకపోవడం, లంచాలు పుచ్చుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా కోపంతో మీరినటువంటి రాజీనామా, తొందరలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాన్ని కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని అనవసరపు ఆటంకాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులకు అవమానాలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాలు, సోషల్ మీడియా, సాటిజర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఇబ్బందులు, నష్టము, కష్టకాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దల మాట వినండి, పెద్దలను అనుసరించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలు, జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అనుకోని అనవసర ప్రయాణం, మీ వాహనాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకండి, వేరే వాహనం నడపకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతి పిసినారిగా ఉండండి. అనవసరం ఎవరికి కూడా ధన సహాయం చేయకూడదు, మంచిది కాదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్ల వారికి నష్టం. రైతన్నులకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. నకిలీ విత్తనాలు బెడద, లేనిపోని అనవసరపు ఇబ్బందులు, విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం, పశువు పక్షాదులకు కూడా నష్టం వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం. లోన్ సౌకర్యాన్ని పొందలేకపోవడం, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం అనుకున్న వారికి నష్టాన్ని ఇచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగాన్ని పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం మంచిది కాదు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించుకోండి. అనవసరపు ఓవర్ కాన్ఫిడెన్స్, డిపెండెన్సీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. రాహుగ్రహ స్తోత్రం, శుక్రగ్రహ స్తోత్రం చదువుకోండి. మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, నూతన ఉద్యోగానికి అవకాశం. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీకు ఉద్యోగ మార్పు ఉంటుంది. హైక్ లాంటిది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి కూడా బ్రహ్మాండం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, వృత్తి ఉద్యోగాది లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి,
వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి, జ్యోతిష పండితులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, రెడ్డిజన్కి మంచి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలు కూడా అభివృద్ధి, ఆర్థిక లాభాలు. యజ్ఞయాగాది కృతులు చేయడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు అద్భుతం. అనుకున్నది సాధించేయడం తత్వం. సమస్త రోగ నాశనం. ఏ పనైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన గణక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం. ఇతర మంచి ఆర్థిక ఆనందాది, వృత్తి, ఉద్యోగ, విదేశీయాన శుభయోగాలు, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, శుభ సంతాన యోగాన్ని పొందుకుని సుదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పువ్వులు, పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారులు, సినిమా రంగ వ్యాపారుల అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారుల అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారుల అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైన శుభయోగం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని పొందుకోవడం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. కొద్దిగా మౌనంగా ఉండడం. ఎందుకంటే రాహు ప్రభావం, చంద్రుడి యొక్క 2 గ్రహాల ప్రభావం మీకు కొద్దిగా మాతృ సంబంధ వ్యక్తుల నుంచి, తల్లిగారి విషయంలో ఏదైనా అనారోగ్య సూచన లేదా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, విదేశీయానం కూడా మంచిది కాదు. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడని ఏ పని కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త తీసుకోండి. స్వయం కృషి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాన్ని, వ్యక్తిగతమైనటువంటి కార్యసిద్ధిలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాయంలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూల శుభయోగం ఉంది. కానీ దొంగ వైద్యుల బెడద కూడా ఉంటుంది. జ్యోతిష్య సంబంధ విషయాల్లో కూడా దొంగ జ్యోతిష్యుల బెడద ఉంటుంది. జాగ్రత్త. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం కానివ్వండి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి కానివ్వండి, పర్వాలేదు. సానుకూలవంతమైన శుభయోగాలు. పెద్దగా గొప్ప ఆశించినటువంటి శుభయోగం లేకపోయినా పర్వాలేదు అనిపించుకునే అవకాశం ఉంటుంది. పెద్దల మాట వింటే ఇంకా శుభం కలుగుతుంది. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. పెద్దవారితో చాలా సౌమ్యంగా మాట్లాడండి. సోదరులతో ఆత్మీయతగా ఉండండి. మిత్రుల వల్ల శుభయోగం ఉంది, మిత్రుల వల్ల నష్టం కూడా ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ నుంచి కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. అనుకోని చిన్న దుస్సంఘటనలు, కానీ కొన్ని మంచి పనులు కూడా జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి పర్వాలేదు. ఈ రోజు మీకు కొంత భగవన్నామస్మరణ చేసుకుంటే శుభయోగం. అనవసర వ్యక్తుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకోవడం. డ్రైవర్లు, పెయింటర్లకు వెళ్ళి కూడా నష్టం వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, సర్జనిస్ట్ వారు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది.
విదేశీ ప్రయాణం అంతగా అవసరం లేదు, వెళ్ళకూడదు అని చెప్తున్నాను. వాళ్ళ తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే జన్మ జాతకాన్ని చూయించుకోవడం చాలా మంచిది చెప్పవచ్చును. అలాగే భగవద్గీత పారాయణ 1 నుంచి 9 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని, శివాష్టోత్తరం చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనంద లాభం ఉంటుంది. వీరికి ఉదయం 9:13 నుంచి 10:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెన దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పండగ. ప్రతి విషయంలో కూడా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన శుభ్రశుభ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప మిత్రుల పరిచయం, కొత్త సినిమా ప్రారంభం, దర్శక నిర్మాతలకు లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. కళాకార క్రీడకు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అద్భుతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింట్లు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా మాటల ప్రయోజనాన్ని, మాటలతో అందరినీ ఆకట్టుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాల లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాల, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ధనగనక వస్తువాహన ప్రాప్తిని పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ లాభాలు, స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. తప్పకుండా ఆర్థిక విషయాలు కానీ, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలు కానీ అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకుంటారు. ఈరోజు మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ప్రశాంతమైన వాతావరణం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఆనందాది అదృష్ట యోగం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, తప్పక నూతన వ్యాపార, ఆర్థిక ఆనందాది శుభయోగ, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభవంతమైన శుభస్థితి. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల దృష్టి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కాస్త చిన్న ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వ్యక్తిగత నుండి రుణం తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల వాహనం నడపకండి, ప్రమాదాన్ని పుంజుకుంటారు. కళాకార, క్రీడాకారికి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, అనుకోని ఆధ్యాత్మిక, ఆర్థిక నష్టాలు పొందుకోవడం, శుభయాత్రలు చేయాలన్న వారికి నిరుత్సాహం తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు జాగ్రత్త నుండి, ముఖ్యంగా ఈ పెయింటర్లు, డ్రైవర్లు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు తప్పకుండా పూర్తి స్థాయి అనుమతి పత్రం ఉందా లేదా కనుక్కున్న తర్వాతనే మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి, లేదంటే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక పనులు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ కూడా
లాభాలు పొందిన అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకుంటారు. ఇది చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలను పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.